రామాయణం అంటే శ్రీరాముడు వానరసేనతో కలిసి సీతని అపహరించుకుపోయిన రావణుణ్ణి అంతమొందించడమే కాదు, అంతకు మించి ఆజానుబాహుడు అరవిందలోచనుడు అంటూ శ్రీరాముడి స్వరూపాన్ని వర్ణిస్తూ ఆ ఇక్ష్వాకు తిలకుడి కథను వాల్మీకి అద్భుతంగా రచించే ముందు వాల్మీకి నారదుణ్ణి ఎన్నో ప్రశ్నలు వేశాడు. 1-2 కాదు, 16 గుణాలు చెప్పి ఇప్పుడు నేనున్న కాలంలో ఇలాంటివాడు ఉంటే చూపించు అని నారదమునిని అడిగాడట. ఆ ప్రశ్నలతోనే ఈ ఆదికావ్యం పుట్టింది. మరి వాల్మీకి నారదుణ్ణి అడిగిన ఆ గుణాలేంటో ఇప్పుడు చూద్దాం. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. అందరినీ సమానంగా చూసి అందరితో ఒక్కలానే ప్రవర్తించే గుణవంతుడు ఉన్నాడా? ఎంత పెద్ద యుద్ధం వచ్చినా సరే బెదరక చెదరక ఆ పరిస్థితులకు ప్రభావితం కాకుండా చుట్టూ ఉన్న వారిలో మార్పు తెచ్చే వ్యక్తి ఉన్నాడా? ధర్మం తెలిసినవాడున్నాడా? ఎవరు ఏ చిన్న సాయం చేసినా మర్చిపోలేని గుణవంతుడు ఉన్నాడా? ఎప్పుడూ సత్యమే మాట్లాడే, ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేసి ఎన్ని విఘ్నాలొచ్చినా మధ్యలో విడిచిపెట్టకుండా ముందుకెళ్లే దీక్షవ్రతుడు ఉన్నాడా అని అడిగాడు వాల్మీకి. ఇప్పటి కాలంలో ఎంతమందికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి? పోనీ ఇక్కడితో వాల్మీకి ప్రశ్నలు ఆగాయా అంటే లేదు. చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. యుక్తిగలవాడు, ఏం చేసినా ధర్మానికి అనుగుణంగా ప్రవర్తించే నడవడిక కలిగినవాడు ఉన్నాడా? అతడిని చూస్తే చాలు మనిషి ఇలా ఉండాలని అనిపించేవాడున్నాడా? ఎంత పరాక్రమవంతుడైనా సమస్త భూతముల పట్ల దయ కలిగినవాడున్నాడా? సకల శాస్త్రాలతో పాటు ముఖ్యమైన విషయాలు అన్నింటినీ గ్రహించిన సర్వజ్ఞాని ఉన్నాడా? ఎంత కష్టమైన పనినైనా పూర్తి చేయగలిగే సమర్థుడున్నాడా? ఎప్పుడు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే రూపం గలవాడున్నాడా? ఇలా మరో ప్రశ్న సంధించాడు వాల్మీకి. ఇక ఇంకో శ్లోకంలో ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇలా వాల్మీకి నారదుణ్ణి ప్రశ్నించాడు. ఏ పని మీద అయితే బయలుదేరాడో దానిమీద మాత్రమే దృష్టి పెట్టి మిగతా వాటిపై దృష్టి మరల్చనంత ఏకాగ్రత ఉన్నవాడు ఉన్నాడా? కోపాన్ని గెలిచినవాడు, అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించేవాడున్నాడా? అపారమైన తేజస్సు కలిగినవాడున్నాడా? అసూయను గెలిచినవాడున్నాడా అని వాల్మీకి అడుగుతాడు. ఇవన్నీ విన్న తర్వాత నారదుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాముడిలో ఈ లక్షణాలన్నీ ఉంటాయని చెప్తాడు. రామాయణం అలా మొదలైంది. ఇక రేపటి పాడ్కాస్ట్లో ఈ గుణాలు రాముడిలో ఎక్కడ కనిపిస్తాయి, అసలు రాముడు యుద్ధం చేస్తుంటే ఎలా ఉండేది మొదలైన విషయాలన్నీ కూలంకషంగా చెప్పుకుందాం. సో డోంట్ మిస్ ఇట్.